హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ తేజ. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు ప్రొఫైల్ డిస్కషన్ అయిపోయింది, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ ప్రొఫైల్ డిస్కషన్ అయిపోగానే ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఇన్సూరెన్స్. ఫస్ట్ స్టెప్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట. సెకండ్ స్టెప్ ఎమర్జెన్సీ ఫండ్. సెకండ్ స్టెప్ మనం చేయాల్సింది ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. థర్డ్ స్టెప్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఫస్ట్ స్టెప్ వచ్చి ఇన్సూరెన్స్, సెకండ్ స్టెప్ వచ్చి ఎమర్జెన్సీ ఫండ్, అండ్ థర్డ్ స్టెప్ వచ్చి గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. కానీ మన వాళ్ళు చేసేదంటే ఈ స్టెప్ అవాయిడ్ చేస్తారు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ అవాయిడ్ చేస్తారు, డైరెక్ట్గా గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నారు అనమాట. దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే, ఫస్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ లాక్డౌన్లో మన క్లయింట్ ఒక అతను 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు అనమాట. మనం చెప్పింది ఏమంటే ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకొని గోల్స్ ఇన్వెస్ట్ చేయమన్నాం. బట్ ఆయన ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి అవాయిడ్ చేసి డైరెక్ట్గా 1 lakh రూపీస్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేశాడు. ఈక్విటీ అంటే లాంగ్ టర్మ్ గోల్స్కి ఆయన ఇన్వెస్ట్ చేశాడు. ఇది మార్కెట్ డౌన్ఫాల్ వల్ల ఈ 1 lakh కాస్త 70,000 అయిందనమాట. ఆ టైంలో మార్కెట్ పడిన టైంలో ఆయన ఇన్వెస్ట్ చేసిన 1 lakh 70,000 రూపీస్ అయింది. అదే ఆయన బ్యాడ్ లక్ ఏమో కానీ అదే టైంలో జాబ్ పోయింది ఆయనకి. ఇప్పుడు ఏమైంది, ఇతని దగ్గర మంత్లీ అతను రన్ చేసుకోనికి ఇన్కమ్ లేదు, ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఆయన చేయలేదు, అండ్ ఈ 1 lakh కాస్త 70,000 అయింది. ఆయన అవసరం పడి ఈ 70,000 రూపీస్ విత్డ్రా పెట్టాడు అనమాట. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేసిన ఆయన 70,000 రూపీస్ విత్డ్రా పెట్టాడు. అంటే 30,000 రూపాయలు లాస్ట్లో ఎగ్జిట్ అయ్యాడు అనమాట. తర్వాత ఏమైంది, మార్కెట్ మీ అందరికీ తెలుసు కదా, వితిన్ 6 monthsలో మార్కెట్ మళ్ళీ రైజ్ అయ్యింది. ఈ 70,000 ఆయన అలాగే విత్డ్రా చేయకుండా పెట్టిందంటే అది 1.3 lakhs అయ్యేది అనమాట. అంటే ఈ చిన్న ఎగ్జాంపుల్లో ఆయన ఎంత లాస్ అయ్యాడంటే ఆల్మోస్ట్ 60,000 రూపీస్ లాస్ అయ్యాడు. జస్ట్ 1 lakhకే. అతను 1 lakh కాబట్టి ఓకే. అదే మీకు 5 lakhs 10 lakhs నీడ్ అయ్యి తీసిందంటే ఎంత లాస్ అయ్యేది. సో ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. బిఫోర్ ఎమర్జెన్సీ ఫండ్ మనం చేయాల్సింది ఏంటి, ఇన్సూరెన్స్ ప్లాన్ చేయడం. ఇన్సూరెన్స్లో ఏ ఇన్సూరెన్స్లు తీసుకోవాలో మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రెండోది హెల్త్ ఇన్సూరెన్స్, మూడో ఇన్సూరెన్స్ క్రిటికల్ ఇల్నెస్, నాలుగోది డిజేబిలిటీ ఇన్సూరెన్స్. ఫస్ట్ ఇన్సూరెన్స్ వచ్చి టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. సెకండ్ వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్. మూడోది వచ్చి క్రిటికల్ ఇల్నెస్. నాలుగో వచ్చి డిజేబిలిటీ రైడర్. ఫస్ట్ థింగ్, లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలా? లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలంటే, మీ మీద ఎవరైనా మీ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమన్నా అయితే మా ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా. ఎంత తీసుకోవాలనేది మీ ప్లానర్ మీకు చెప్పింటాడు. బట్ ఆన్ అన్ యావరేజ్ మీ శాలరీ ఎంతైతే ఉందో గ్రాస్ శాలరీ ఇంటూ 20 times వేసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏ కేసెస్లో అవాయిడ్ చేయొచ్చు. సార్ నాకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని లేదు, ఏ కేసెస్లో అవాయిడ్ చేయొచ్చు. మీ అసెట్స్, మీకు ఏవైతే అసెట్స్ ఉన్నాయో ఆ అసెట్స్ మీరు లేకపోయినా మీ ఫ్యామిలీని టేక్ కేర్ చేయగలవు టిల్ మీ స్పౌజ్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతవరకు అనుకుంటే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఈ కేసెస్ ఎంతమంది ఉంటారు, అసెట్స్ టేక్ కేర్ చేసే కేసెస్ ఎంతమంది ఉంటాయి, 100లో 5 or 4 ఉంటాయి అనమాట. రిమైనింగ్ 96 members ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ సెకండ్ హెల్త్ ఇన్సూరెన్స్.
హెల్త్ ఇన్సూరెన్స్ ఏ సినారియోలో యూజ్ అవుతుంది? మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజేషన్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లో కొంతమంది మేజర్గా అడిగే క్వశ్చన్ అనమాట, సార్ మాకు ఆల్రెడీ కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, మేము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అడుగుతారనమాట. కంపెనీ నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వెల్ అండ్ గుడ్, బట్ ద థింగ్ ఏమంటే కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్ అంటే, ఫస్ట్ లిమిటేషన్, మీరు ఆ కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఆ కంపెనీలో ఉన్నంత వరకే ఉంటుంది. కంపెనీ నుంచి బయట వస్తే ఆ ఇన్సూరెన్స్ ఇంకా మీకు అప్లికబుల్ అవ్వదు అనమాట, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని సర్జరీస్ కానీ లేకపోతే కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు అనమాట. అండ్ థర్డ్ థింగ్, ఏదైతే మీకు ఎంప్లాయర్ నుంచి వచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంప్లాయర్ కూడా ట్యాక్స్ డిడక్షన్లో చూపించుకోలేరు. దీంతో మనకి ట్యాక్స్ రిగార్డింగ్ ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. అండ్ ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనకు కావాల్సినంత ఇన్సూరెన్స్ ఉండదు. కార్పొరేట్ ఇన్సూరెన్స్ మీకు ఒక 2 lakhs లేకపోతే 3 lakhs 5 lakhs ఉంటుందన్నమాట. బట్ ఒక ఫ్యామిలీ ఒక 4 people అంటే ఒక టూ ఎర్నింగ్ పార్ట్నర్స్ లేకపోతే 2 parents 2 kids ఉన్న ఫ్యామిలీ మినిమం 10 lakhs నుంచి 15 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. దాంట్లో బేస్ కవర్ ఒక 5 to 10 lakhs పెట్టుకోండి, టాపప్ కూడా 10 lakhs వరకు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు ఇక్కడ మళ్ళీ బేసు టాపప్ అంటున్నాను అంటే, బేస్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, టాపప్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక 5 lakhs బేస్ పాలసీ పెట్టుకున్నాడు, ఒక 10 lakhs టాపప్ తీసుకున్నాడు అంటే ఫస్ట్ 5 lakhs యూజ్ చేసే కేసెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఈ ఫస్ట్ 5 lakhs ఏదైతే లిమిట్ అయిపోతుందో అప్పుడే టాపప్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. అంటే ఫస్ట్ 5 lakhs యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ 5 lakhs మీద ప్రీమియం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టాప్ ఏది తీసుకుంటామో ఆ టాప్ మీద ప్రీమియం జనరల్గా తక్కువ ఉంటుందన్నమాట. నా సజెషన్ ఏమంటే ఎవరైనా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని రికమెండ్ చేస్తాను. బట్ ఇంకొక థింగ్ ఉందన్నమాట ఇక్కడ, ఒకవేళ ఎవరైనా డిడక్టబుల్, సార్ మేము ఒక 3 lakhs వరకు మా చేతి నుంచి పెట్టుకోగలము, లేకపోతే ఒక 5 lakhs వరకు మా చేతి గురించి పట్టుకోగలము, టాప్ తీసుకుంటామంటే అలాంటి కేసెస్లో మీరు ఒకవేళ హాస్పిటలైజేషన్ అయితే ఒక 5 lakhs మీరు డిడక్టబుల్ కింద పెట్టుకుంటే ఫస్ట్ 5 lakhs మీ చేతిలో నుంచి పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. లేకపోతే కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా డిడక్టబుల్ కింద పెట్టుకోవచ్చు. కంపెనీ ఎంతైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుందో అది డిడక్టబుల్ కింద ఉంటుంది, దానిపైన ఏదైతే క్లెయిమ్ వస్తుందో అది టాపప్లో కవర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఫస్ట్ మనకు లైఫ్ ఇన్సూరెన్స్ చూసాం, దాని ఇంపార్టెన్స్ చూసాం, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చూసాం, దాని ఇంపార్టెన్స్ చూసాం. అండ్ ఇంకొకటి క్రిటికల్ ఇల్నెస్ అయితే ఇది ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ప్రతి డిసీజెస్ కవర్ అవుతుంది అనమాట. కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఓన్లీ క్రిటికల్ ఇల్నెస్లోనే కవర్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, లేకపోతే కిడ్నీ రిగార్డింగ్ డిసీజెస్ కానివ్వండి, బ్రెయిన్ రిగార్డింగ్ డిసీజెస్ కానివ్వండి, ఈ క్రిటికల్ ఇల్నెస్లో కవర్ అవుతాయి. మనం ప్రతి ఒక్కరికి క్రిటికల్ ఇల్నెస్ ఒక 25 lakhs నుంచి 30 lakhs రూపీస్ తీసుకోమని చెప్తున్నాం. ఎందుకు 25 lakhs నుంచి 30 lakhs రూపీస్ తీసుకోమని చెప్తున్నాము అంటే ఎందుకు అంటే మనం ఇది మినిమం ఒకవేళ ఒక పర్సన్కి క్రిటికల్ రిగార్డింగ్ ఏదైనా డిసీజ్ వస్తే మీకు ఆన్ అండ్ యావరేజ్ 15 నుంచి 20 lakhs మధ్యలో ఖర్చు అవుతుంది అనమాట. సో సేఫ్ సైడ్గా ఇది క్రిటికల్ ఇల్నెస్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రిటికల్ ఇల్నెస్ మనం జనరల్గా చెప్పేది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్లోనే రైడర్ కింద ఆఫ్ చేసుకోమని చెప్తున్నాం. ఎందుకు టర్మ్ ఇన్సూరెన్స్లో రైడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రిటికల్ ఇల్నెస్ ఇండివిజువల్ పాలసీ తీసుకోవాలనుకోండి, ఇండివిజువల్ పాలసీ 100 రూపాయలు ఖర్చు అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ కింద ఆఫ్ చేసుకుంటే మీకు 60 రూపీస్కో 70 రూపీస్కో వస్తుంది విత్ సేమ్ బెనిఫిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే డిజేబిలిటీ ఇన్సూరెన్స్. డిజేబిలిటీ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 types ఆఫ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఒకటి డిజేబిలిటీలో టెంపరరీ డిజేబిలిటీ, 2 పర్మనెంట్ డిజేబిలిటీ. టెంపరరీ డిజేబిలిటీ అంటే ఏంటి, అది నేను ఎందుకు తీసుకోవాలా అది చెప్తా. ఒక పర్సన్ ఒక రోడ్ మీద పోతున్నాడు, అతనికి ఏదో ఒక యాక్సిడెంట్ అయింది. నెక్స్ట్ ఒక 2 years లేకపోతే 15 months లేకపోతే 18 months వరకు ఆయన వర్క్ చేయలేడు. ఇంకా
అలాంటి సందర్భంలో ఇతనికి లైఫ్ రిస్క్ ఏం లేదు. లైఫ్ రిస్క్ లేదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ రాదు, ఇది లైఫ్ ఇన్సూరెన్స్ రాదు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు వస్తుంది, ఆయన ఎప్పటి వరకు అయితే హాస్పిటలైజేషన్ అయి ఉంటాడో ఆ ఖర్చుల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది. ఇంకా ఈ డిజేబిలిటీ ఇన్సూరెన్స్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటి, అతనుకి లైఫ్ రిస్క్ లేదు, కాకపోతే అతనికి వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటంటే నెక్స్ట్ 12 మంత్స్ నుంచి 15 మంత్స్ వరకు ఆయన వర్క్ చేయలేడు అనమాట. నెక్స్ట్ 12 to 15 మంత్స్ ఆయన వర్క్ చేయలేడు. ఆ ఎక్స్పెన్సెస్ని బేర్ చేయాలి. ఆ ఎక్స్పెన్సెస్ని బేర్ చేసేదే ఈ టెంపరీ డిజేబిలిటీ రైడర్ అనేది. ఇది మీకు రైడర్ కింద దొరుకుతుంది, లేకపోతే స్టాండర్డ్ పాలసీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి పర్మనెంట్ డిజేబిలిటీ అని ఉంటుంది అనమాట. సేమ్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్లో సేమ్ పర్సన్, అతను జస్ట్ ఒక యాక్సిడెంట్ అయింది, ఇంకా లైఫ్ పోలేదు, యాక్సిడెంట్ అయింది కానీ లైఫ్ పోలేదు, నెక్స్ట్ ఇంకా వర్క్ చేయలేడు అనమాట, లైఫ్ లాంగ్ వర్క్ చేయలేడు. ఇలాంటి కేసెస్లో మనల్ని కవర్ చేసేది ఏంటంటే పర్మనెంట్ డిజేబిలిటీ అనమాట. పర్మనెంట్ డిజేబిలిటీ ఈ కేసెస్లో వర్క్ చేస్తుంది అనమాట. అంటే మీ నెక్స్ట్ లైఫ్ ఎంతైతే ఉందో ఆ లైఫ్ లాంగ్ మీకు క్యాష్ ఫ్లోస్ని ఇది జనరేట్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ అర్థమైంది కదండి. ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలా, ఇన్సూరెన్స్ కవర్ చేయాలా. ఇన్సూరెన్స్లో ఏ ఇన్సూరెన్స్ కవర్ చేయాలా, ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేయాలా, 2 హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ చేయాలా, 3 క్రిటికల్ ఇల్నెస్ కవర్ చేయాలా, 4 డిజేబిలిటీ రైడర్ కవర్ చేయాలన్నమాట. ఇదేనా, ఇంకా మాకు ఇన్సూరెన్స్ కవర్ చేయాల్సింది ఇంకేమన్నా ఉందా అంటే ఇంకొక చిన్న పాయింట్ ఉంది, పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్. ఎవరైనా సరే, ఇప్పుడు మీకు పేరెంట్స్ ఉంటారు, పేరెంట్స్ ఆల్రెడీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, ఆ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, అంటే మీ పేరెంట్స్ ఏజ్డ్ ఉంటారు కాబట్టి కొంచెం హాస్పిటలైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో అలాంటి కేసెస్లో మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీ చేతి నుంచి అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరైతే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారో ఆ ఇన్సూరెన్స్ పాలసీ కవర్ చేస్తుంది విత్ డీసెంట్ ప్రీమియం అనమాట. అంటే కొంచెం ప్రీమియంతో ఆ ఎక్స్పెన్సెస్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్లో ఒక పర్సన్ దీనికి మించి తన లైఫ్కి సంబంధించి ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ చాలా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటాం. కార్ రిగార్డింగ్ కార్ వెహికల్ ఇన్సూరెన్స్ అని, బైక్ రిగార్డింగ్ బైక్ ఇన్సూరెన్స్ అని, అండ్ ఈవెన్ మన హౌసెస్కి హోమ్ ఇన్సూరెన్స్, మన లోన్స్ ఇస్తున్న బ్యాంక్స్ కూడా ఇన్సూరెన్స్ చేసే ఇస్తున్నాయి అన్నమాట లోన్స్. అండ్ ఈవెన్ మన మొబైల్కి కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. సో బెటర్ ఫస్ట్ మీ రిగార్డింగ్ మీ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి. మీ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్కి ఎంటర్ అవ్వండి. సెకండ్ స్టెప్ నెంబర్ 2, ఎమర్జెన్సీ ఫండ్. ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ సినారియో ఏదైనా కావచ్చు, మీకు ఇన్కమ్ స్టాప్ అయింది, ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫ్యామిలీలో ఒక్కరే డిపెండెంట్, అంటే ఒక్కరే ఎర్నింగ్ మెంబర్. ఎక్స్ అనే ఫ్యామిలీ తీసుకుందాం, అతనికి 1 lakh ఇన్కమ్ వస్తుంది, లెటెస్ట్ ఒక 70,000 ఎక్స్పెన్స్ అవుతుంది. ఇది ఒక 4 members ఫ్యామిలీ, ఇతను ఒకడే ఈ ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ అనమాట. సడన్గా ఇతనికి ఇన్కమ్ స్టాప్ అయింది అనుకోండి, ఇతను ఎక్స్పెన్సెస్ బేర్ చేయాలి కదా, ఈ ఎక్స్పెన్సెస్ని మనం పక్కన పెట్టాల్సి వస్తుంది అనమాట. ఎన్ని మంత్స్? ఒక 6 months ఎక్స్పెన్సెస్ మనం సేవ్ చేసుకుంటాం ఎమర్జెన్సీ ఫండ్ కింద. జనరల్గా ఏ ఎక్స్పెన్సెస్ని సేవ్ చేయాలంటే మీ ఈఎంఐస్ని, మీ నెక్స్ట్ 6 months ఈఎంఐస్ని, మీ నెక్స్ట్ 6 months ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ని, మీ నెక్స్ట్ 6 monthsలో ఏదైనా ఇన్సూరెన్స్ ప్రీమియం డ్యూ ఉంటే వాటిని మొత్తం మీరు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. మీ ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు కేసు సినారియోలో 70K ఎక్స్పెన్స్ అవుతుంటే 70K × 6 4.2 lakhs రూపీస్ అనేది ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవాలన్నమాట. మీ కేసెస్లో మీ ఎక్స్పెన్సెస్ కౌంట్ చేసుకొని × 6 అంటే అంత అమౌంట్ మీరు ఎయిదర్ లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకుంటారా, లేదంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటారా, లేదా P2Pలో పెట్టుకుంటారా, లేకపోతే ఇంకా ఏదన్నా ఫినాన్షియల్ ప్రోడక్ట్ ఇమ్మీడియట్గా లిక్విడేట్ అయ్యే ప్రోడక్ట్లో పెట్టుకుంటారు అనేది మీ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ అయిపోయింది, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? ఇన్సూరెన్స్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏం తీసుకున్నాం? ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్ మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది, యాక్చువల్గా థర్డ్ ప్రయారిటీలో ఉండేది గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 2 steps అయిపోయిన తర్వాత హ్యాపీగా మీరు గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. మీ ఎస్ఐపి ఏదైతే ఉందో మొత్తం, మీరు ఏదైతే క్యాష్ ఫ్లో సర్ప్లస్ మిగులుతుందో అది మొత్తం గోల్స్కి డైవర్ట్ చేసుకోవచ్చు. బట్
డైరెక్ట్గా ఈ స్టెప్కి వస్తాము, ఫస్ట్ 2 స్టెప్స్ మిస్ చేస్తామంటే కన్ఫామ్గా మళ్ళీ ఎక్కడో ఒక చోట దెబ్బ పడుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్కరికి అలా సినారియో వస్తుందని చెప్పలేను నేను, బట్ ఒకవేళ అలాంటి ఇంపాక్ట్స్ ఏమన్నా జరిగితే మళ్ళీ ఫ్రమ్ స్టార్ట్ మీరు బిగిన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవి ఏమి రాకూడదు అనుకుంటే మీరు జస్ట్ నేను చెప్పిన స్టెప్స్ ప్రకారం ముందు స్టెప్ 1, తర్వాత స్టెప్ 2, తర్వాత స్టెప్ 3, ఇలా 3 స్టెప్స్ మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. ఇంకొక కేసు, మీకు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఉంటాయి. వాళ్ళు చెప్తారనమాట, సార్ మీకు ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, ఇవి మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, మీకు 5% 6% వస్తున్నాయి, జస్ట్ ఇవి స్టాప్ చేసేయండి, ఇవి సరెండర్ చేసేయండి, ఇవి పేడప్ చేసేయండి అని చెప్తారనమాట. బట్ నా సజెషన్ ఏమంటే బిఫోర్ వాటిని సరెండర్ కానీ పేడప్ కానీ స్టాప్ చేసే ముందు మీరు ముందు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తారనే ఉద్దేశంతో వీటిని స్టాప్ చేయమని చెప్తున్నారు. ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేయలేదనుకోండి మీ లైఫ్కి కవర్ అనే ఉండదన్నమాట. ఇది వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి, కొన్ని సినారియోల్లో కొంతమందికి టర్మ్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసేసుకున్న తర్వాత ఈ పాలసీస్ మీద యాక్షన్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొత్తం అందరికీ ఒక సమరీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ మీకు ఇన్సూరెన్సెస్, సెకండ్ స్టెప్ ఎమర్జెన్సీ ఫండ్, థర్డ్ స్టెప్ ఓన్లీ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.